హలో అందరికీ. ఎన్నో తరాలుగా ఎత్తిపోతులలో వెలిసి ఉన్న దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ మనం ఇక్కడ నుంచి టెంపుల్కి రీచ్ అవ్వాలంటే చాలా దూరం అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మనకైతే ఇక్కడ ఏం దొరకవు. మనం ఏమైనా సరుకులు లాంటివి తెచ్చుకోవాలనుకుంటే బయట నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ కొద్ది దూరం నడిచాక ఫస్ట్ అయితే మనకి కొట్టమైసమ్మ అమ్మవారి గుడి అయితే ఉంటుంది. మనకేమైనా మొక్కుబడి ఉంటే అంటే కోళ్ళు మేకలు ఏమైనా కొయ్యాలనుకుంటే అమ్మవారి దగ్గరే కొయ్యాల్సి ఉంటుంది. అండ్ మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. టెంపుల్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. స్నానం చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. లగేజెస్ బ్యాగ్స్ లాంటివి తెచ్చుకుంటే అక్కడ కనిపిస్తుంది కదా, అందులో అయితే పెట్టుకోవాలి. అండ్ మా బాబుకి అయితే ఈరోజు పుట్టెంటుకలు తీపిస్తున్నాము. అయితే ఫస్ట్ మేనమామ 3 సార్లు కత్తెరివ్వాలంట. అండ్ ఇక మా బాబుది అయితే గుండైపోయింది. తర్వాత మేము ఇక్కడ దేవుని కోసం ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ పైన కనిపిస్తుంది కదా, అదే దత్తాత్రేయ స్వామి వారి ఆలయము. కొన్ని మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలి. అండ్ మేము దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం అయితే ఇస్తున్నాము. అభిషేకం అయిపోయాక కిందికైతే వచ్చేసాము. ఇక్కడైతే జనాలు ఎక్కువగా లేరు. గురువారం అండ్ శనివారం అయితే ఎక్కువగా ఉంటారంట. అన్నదానం జరుగుతుందంట. అండ్ ఇక్కడ 5 రాళ్ళని తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి మన మనసులో ఉన్న కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ కనిపిస్తుంది కదా, ఇదే ఎత్తిపోతుల వాటర్